ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్ లో ఉండి బీజేపీపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. తాము ఎవరికీ భయపడబోమని కాంగ్రెస్ బీఆర్ఎస్ ను సింగిల్ గానే ఎదుర్కొంటామని తెలిపారు. అండర్స్టాండింగ్ తోటి ఇవాళ భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఉంటున్నాయి. శాసనసభ ఎన్నికల్లో ఇద్దరు కలిసి లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని చెప్పి రిపోర్ట్స్ వచ్చినాక అన్ని సర్వేలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కొంతమంది ఎవరు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ప్రచారం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీ చేయలే, మేము కలిసి ఎప్పుడు ఉద్యమాలు చేయలే. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకునే మూర్ఖంతో పార్టీ మంది కాదు. సిగ్గు లేకుండా మేము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకునే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి లేదు. మేము బీఆర్ఎస్ పార్టీని నేరుగా సింగిల్గా ఎదుర్కొంటాం దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇలా మేము చెప్తున్నాం, బాగా చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటాం సింగిల్గా, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతోని భారతీయ జనతా పార్టీకి పొత్తు ఉండదు, ఉండే ప్రసక్తి